హే గాయ్స్, వెల్కమ్ టు క్లాస్ నవ్య. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే షేర్ చేస్తున్నా. సో మార్నింగే నేను ఇలా డీటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఇందులో ఒక ఆరెంజ్ అయితే వేసుకున్నాను, ఇంకా కొన్ని తులసి లీవ్స్ కూడా. ఇవన్నీ వేసి అయితే ఒక 5 to 6 hours అలా వాటర్లో ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. వాటర్ అయిపోతే కనుక మనం ఇంకా వాటర్ వేసుకొని అలా డే అంతా తాగొచ్చు. సో నేను కొన్ని ఆల్రెడీ తాగేసాను. సో ఇవి వచ్చేసి డే మొత్తం తాగడానికి ఇలా వేసుకున్నాను అనమాట. అయిపోతే ఇంకా ఫిల్ చేసుకుంటాను. ఇలా గ్లాస్లో జార్లో చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా మనకి తాగాలని కూడా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కిచెన్లో అయితే ఆర్గనైజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నా. సో కిచెన్ మొత్తం ఇలా మెస్సీగా ఉంది. సో దట్ నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట, ఇవంతా మెస్సీగా లేకుండా. ఇంకా స్టీల్ కంటైనర్స్ అవి కూడా నేను బయట నుంచి అవన్నీ తీసుకున్నాను. ఫ్యూచర్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను. సో వాటర్ తాగిన తర్వాత నేను ఇలా కిచెన్లోకి వచ్చి ఇవన్నీ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఏమేమి కావాలో అవి కూడా చూసి నోట్ చేసుకుంటున్నాను. అంటే ఏం బై చేయాలో, ఏం ఆన్లైన్లో తీసుకోవాలో, ఏవి బయట తీసుకోవాలో అనేసి నేను ఇలా అన్నీ అయితే చూస్తున్నాను. నేను ఇవైతే ముందే ఆర్డర్ చేసుకున్నాను, ఇలాంటి బాస్కెట్స్ అయితే. ఇంకా వచ్చేసి నేను ఇలా ఇంట్లో అయితే ప్లాంట్స్ అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మనకి డిస్పోజబుల్ ఉంటాయి కదా, అందులో నేను కొంచెం శాండ్ ఫిల్ చేసి ఇలా ప్లాంట్స్ ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను స్నేక్ ప్లాంట్ ఇలా వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను. కొంచెం కొంచెం ఫిల్ చేశాను అనమాట శాండ్ అయితే. ఇంకా శాండ్ కూడా సరిగ్గా లేదు. ఇదైతే మామయ్యత్ బాటిల్ ఉంటుంది కదా, మనీ ప్లాంట్ అయితే వేసాను వాటర్ వేసి. చాలా బాగా అయితే లుక్ బాగుంది. గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ అలా చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే. సో కొన్ని శాండ్లో కొన్ని వచ్చేసి ఇలా వాటర్లో వేసి పెడుతున్నాను అనమాట ఇల్లు మొత్తం. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవి అయితే తీసుకోవాలి, బట్ ఇంకా కాదు అన్నట్టు. అంటే ఫస్ట్ కిచెన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఏం ప్లాంట్స్ కొనాలో ఏంటో అంతా చూద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే ఈ ప్లాంట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇవి అరేంజ్ చేసుకున్నాక ఈవినింగ్ అయితే నేను ఇలా ఇప్పి అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇలా నూడిల్స్ కింద అయితే ఉంచను, కొంచెం క్రష్ చేసి వేస్తాను అనమాట, మనకి తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా నేను కిచెన్లో అయితే మనీ ప్లాంట్ పెట్టాను వాటర్ వేసి ఒక వాటర్ బాటిల్లో. అండ్ ఇంకా నూడిల్స్ అవి తినేసాక ఇలా నేను క్యాండిల్ డిఫ్యూజర్ అయితే ఆన్ చేశాను అనమాట. హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక ఫ్రాగ్రెన్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా నేను ఒక క్యాండిల్ డిఫ్యూజర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, లింక్ అయితే షేర్ చేస్తాను. ఇలా క్యాండిల్ డిఫ్యూజర్ ఇంకా ప్లాంట్ పెట్టగానే హౌస్ మొత్తం మంచిగా అనిపించింది నాకు, చాలా ప్లెజెంట్గా అలా. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఈ క్యాండిల్ డిఫ్యూజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే మంచి ఫ్రాగ్రెన్స్ అంతా వస్తుందన్నమాట ఇల్లు మొత్తం. ఇంకా లైట్ ఆఫ్ చేసి ఈ రిఫ్లెక్షన్ అయితే మనకి అలా కనిపిస్తుంది అనమాట, క్యాండిల్ డిఫ్యూజర్ డిజైన్. అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా నైట్ అయితే నాకు సాంబార్ రైస్ తినాలనిపించింది. సో ఇలా నేను క్యారెట్, టమాటో, ఆనియన్, కాలీఫ్లవర్ ఇవన్నీ అయితే కోసుకున్నాను. ఇక్కడైతే మా మమ్మీ నాకు సాంబార్ రైస్ అయితే చేస్తున్నారనమాట.
సో, మా మమ్మీ అయితే రైస్ ఇంకా దాల్ అయితే కుక్కర్‌లో పెట్టేశారు. సో, రిమైనింగ్ అయితే నేనైతే తీశాను. ఇంకా ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని, ఫస్ట్ తాలింపేసుకొని, ఇంకా ఈ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలరొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చింతపండు పులుసు కూడా వేసుకొని, అది మరిగిన తర్వాత ఈ రైస్ అనేది వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా నేను పైనైతే నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. చాలా బావుంది. మనం వన్ పాట్ డిష్ సింగిల్‌గా ఉన్నప్పుడు అలా చేసుకుంటే మాత్రం సింపుల్‌గా ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.